కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు. చేసే పని పట్ల శ్రద్ధ ఉంటే విజయాలు సొంతమవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంచుకున్న రంగంలో రాణించాలంటే అలుపెరగని కృషి చేయాల్సింది. నేడు ప్రపంచంలోని ప్రముఖులంతా ఆవకోవకు చెందిన వారే. ఇప్పుడు వారందరి శాసన ఓ 18 ఏళ్ల యువకుడు చేరిపోయాడు. అతని పేరు ప్రపంచమంతా మారుమ్రోగిపోతోంది. ఇంతకీ ఆ యువకుడు ఎవరా అని ఆలోచిస్తున్నారా? అతను మరెవరో కాదు, తెలుగు తేజం గుకేష్ దొమ్మరాజు. చదరంగంలో జగజ్జేతగా నిలిచి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. భారత చదరంగం చరిత్రలో నూతన అధ్యాయానికి తెరలేపాడు. చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్తో జరిగిన చివరి పోరులో గుకేష్ విజయం సాధించాడు. యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్గా రికార్డు క్రియేట్ చేశాడు. 18 ఏళ్ల వయసులోనే వరల్డ్ ఛాంపియన్షిప్ కిరీటం కైవసం చేసుకున్నాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విశ్వ విజేతగా నిలిచిన గుకేష్ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. గుకేష్పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ రాజకీయ ప్రముఖులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. చదరంగం చరిత్రలో విశ్వనాథ్ ఆనంద్ 1988లో భారతదేశపు మొదటి గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. కాగా విశ్వనాథ్ ఆనంద్ 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సొంతం చేసుకోగా ఆయన తర్వాత ఈ ఛాంపియన్షిప్ను దక్కించుకున్న రెండో భారత చెస్ ప్లేయర్గా గుకేష్ రికార్డు సృష్టించాడు. అయితే వరల్డ్ ఛాంపియన్ అయిన గుకేష్కు ప్రైజ్ మనీ ఎంత వస్తుంది, ఎన్ని కోట్లు అందిస్తారనే చర్చ నడుస్తోంది. $25 లక్షల విలువైన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024లో ప్రతి క్లాసికల్ గేమ్లో విజేతకు $2 లక్షల అంటే మన ప్రైజ్ మనీలో 1.69 కోట్లు ప్రైజ్ మనీగా అందిస్తారు. గుకేష్కు ట్రోఫీతో పాటు $13,50,000 అంటే మన భారతదేశ కరెన్సీలో 11.45 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అంతేకాకుండా 3 గేమ్లు గెలిచినందుకు గాను అదనంగా 5.7 కోట్లు గుకేష్ అందుకోనున్నాడు. మొత్తంగా గుకేష్కు 16.52 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. ఇక చైనాకు చెందిన లిరెన్ 2 ఆటలు గెలవడంతో అతడికి $11.5 లక్షల అంటే 9.75 కోట్లు రానున్నాయి. కాగా గుకేష్ తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా. తండ్రి రజనీకాంత్. ఈ దంపతులు చెన్నైలో స్థిరపడ్డారు. గుకేష్ 29 మే 2006న చెన్నైలో జన్మించాడు. మరి 18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్గా హిస్టరీ క్రియేట్ చేసిన గుకేష్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.